సో లయ గారు, అసలు మీరు మూవీస్కి రాకముందు 7 సార్లు స్టేట్ చెస్ ఛాంపియన్, క్లాసికల్ డాన్సర్. సో ఇప్పుడు ఆ కాంపిటేటివ్ స్పిరిట్ అన్నది మీకు మూవీస్లో ఎలా హెల్ప్ అయిందంటారు? అంటే అండి, కాంపిటీషన్ కంటే యాక్చువల్లీ కాంపిటీషన్ విత్ అదర్స్ కంటే నాతోనే కాంపిటీషన్. ఓకే, నేను ఇప్పుడు ఈ లెవెల్ వరకు వెళ్ళాను, సో నెక్స్ట్ ఏంటి. మనము యాక్చువల్లీ గెలిచే గేమ్ కూడా తప్పు ఆడతాం చెస్లో అయితే. మళ్ళీ ఆడిన గేమ్ని మళ్ళీ వచ్చి అనలైజ్ చేస్తాం అనమాట. సో మనం గెలిచిన గేమ్ కూడా తప్పు ఆడినవి చాలా ఉంటాయి అనమాట. సో దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకుని, అలాగే మనకి సినిమాల్లో కూడా అంతే కదా, మనం చేస్తాము, పీపుల్ మే అప్రిషియేట్, కానీ స్టిల్ మనం దాంట్లో ఏదో ఒకటి సరిగా చేయకపోవడమో లేకపోతే ఇంకా బెటర్గా చేయొచ్చు అన్నది ఒక లెర్నింగ్ ఉంటుంది. సో లెర్నింగ్ ఎప్పుడూ చేయాల్సి వస్తుంది. ఆ కాంపిటీషన్ అంటే ఇప్పుడు కూడా చూస్తాం కదా, సో అది వేరే సినిమాలు వస్తాయి, సో ఏ సినిమా హిట్ అవుతుంది, ఏ సినిమా ఫ్లాప్ అవుతుంది, ఇలాంటి ఒకటి ఉంటుంది. ఎవరు బాగా చేశారు, పోనీ వాళ్ళకంటే నువ్వు బాగా చేసావా, ఇద్దరు ఉంటే ఇంకా ఇద్దరు హీరోయిన్స్ ఉండేవాళ్ళు లాట్ ఆఫ్ ఫిల్మ్స్లో. సో వాళ్ళకంటే వీళ్ళు బాగున్నారు, ఇలా కాంపిటీషన్ ఉండేది. సో యూనో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్, అంతే, టు గెట్ బెటర్ అంతే తప్ప ఇంకా వేరే రకంగా అన్హెల్దీ కాంపిటీషన్ ఎప్పుడు లేదు. ఓకే, సో అంటే ప్రతి మూవీకి మిమ్మల్ని మీరు రివ్యూ చేసుకునే వాళ్ళ అండి? చేసుకుంటాను, తప్పదు, చేసుకుంటాను. యాక్చువల్లీ నేను ఇంకా చాలా క్రిటికల్గా ఉంటాను ఆడియన్స్ కంటే, నేను ఎక్కువ క్రిటికల్గా ఉంటాను. ఓకే, సెల్ఫ్ మీరే ఎక్కువగా నేను అంత సాటిస్ఫై అవ్వను అంత ఈజీగా. ఓకే, బట్ దెన్ మీరు చేసినటువంటి రోల్స్లో మీరు మోస్ట్ సాటిస్ఫైయింగ్గా ఫీల్ అయినటువంటి రోల్ ఏది అంటే దేని గురించి చెప్తారు? అదే, నేను ఎప్పుడు ఏదో ఒకటి వెతకడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో ఐ కాంట్ సే సాటిస్ఫైడ్ అని, కానీ బట్ నాకు తెలిసి ఫర్ ద ఎక్స్పీరియన్స్, నో ఎక్స్పీరియన్స్ అట్ ఆల్, అండ్ కొత్తగా చేయడంలో ఆ సిచ్యువేషన్లో బాగానే చేశానేమో అనే ఫీలింగ్ వచ్చింది స్వయంవరం అవుతాయి. బికాస్ అస్సలు ఏం తెలీదు, అసలు నేను ప్రిపేర్ కూడా అవ్వలేదు, చేయాలని కూడా తెలీదు. సో తెలియని స్టేజ్లో ఉన్న నేను అది కొంచెం చక్కగా బాగానే, పర్వాలేదు, అరే మరీ బ్యాడ్గా ఏం లేదైతే బాగానే ఉందన్నమాట అని అనుకునేలాగా ఉంది. కాబట్టి అందుకని ఆ ఫిల్మ్ చెప్తున్నాను.